శివయ్య మా పవన్ కళ్యాణ్ బాగా నడిచి శివయ్య శివయ్య ఓం నారాయణాయ నమః ప్రాణాయామ్య ఓం సవాహ కుడిచేత్తటే ఓం భూః ఓం భవః ఓం సవాహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం ప్రవక్తాశ్చాద్య బ్రహ్మః దేవరాధే స్వదవరాగతే సుందరే కలేజే ప్రమాదై జంబో దేవే పరమోదే పరమండే సమస్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనా సంవత్సరే ఉత్తరాం భారవాసరే నక్షత్రే శుభయోగే శుభకరణాంగన విజయ విష్టాయాం శోదోస్య శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి నామదేత్య అఖండ మహిమాత్యర్థోగణ భోగా విద్యుద్ధం లోక కళ్యాణార్థం స్థితిమాన్ స్థిగోత్రోద్భవస్య పవన్ కళ్యాణ్ నామదేత్య ధర్మపత్యేరవేత్య తిరుపతి గోత్రోద్భవస్య పవన్ కళ్యాణ్ నామదేత్య ధర్మపత్యేరవేత్య ఆయురారోగ్యైశ్వర్యార్థం ధర్మార్థకర్మోక్షం చతుర్భుజ బలపురార్థం వర్తమానం దృశ్యమాన గౌరీ సమేత కేదారేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం అందరూ కూడా చెప్పడం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ యజమానస్య జనకుల గోత్ర పవన్ కళ్యాణ్ నామధేయ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం అతిశీఘ్రమేవ ఆరోగ్యత ప్రాప్త్యర్థం శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ యజమానస్య జనకుల గోత్ర పవన్ కళ్యాణ్ నామధేయ అతిశీఘ్రమేవ వజ్ర శరీర ఫల అవాప్యర్థం ఆరోగ్యత పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి దేవత ఏకవారాభిషేకం అహం కరిష్యే. ఓం భూం ఓం ఓం సర్వేశ్వరాయ నమః నిర్మాల్యం విసృజేత్. ఓం శ్రేష్టాన్మశ్రేష్టాన్మరుద్రాన్మకారాన్మక్కరవికరణాన్మో బలవికరణాన్మో బలాన్మో బలప్రపదనాన్మో సర్వభూతమనాన్మో మనోన్మనాయ నమః రుద్రమన్యోతోతే శివే నమః. నమస్తే వర్షస్తవే శివాంగ్రత్రిదాంగురమాయుగం తే పురుషం జగతో శివేరమచితాత్వ గిరిజాత్వ ఉధాం దేవాన్ సర్వం జగతో జగన్నాథ్
అధ్యమోదవర్తయ ప్రథమోదయశివో హేతుర్వాన్ జంపయం సర్వాన్ యాత్రాజ్ఞ అతభ్యోసత్ అరుణోగ్రపుష్మంగ్రహే దేవావృద్ధ అభితో దిక్షుశ్వేదశాకం హేర ఏమహే అతభ్యో వసత్పదేన దేవామిలో ఇదావుదైనం గోపాంగందకుసంగతార్య శైలం విశ్వాభూతాని దృష్టాంగయాత్రాయ కాళాంకరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీనాంగే ధ్యానమదయ నమో నమః వృక్షేభ్యో కేజేభ్యోనాంబనే నమో నమః సత్రవేద మయోభివేత నమః శంకరాయ నమస్కరాయ నమః శివాయ శివతరాయ నమో అగ్రాయ ఊర్ధ్యాయ శివ్యాయ దుర్గాయ వన్యాయ భాష్యాయ కక్షాయ దేవ్యాయ ఆశ్రయ నమధూతాయ దుందే దుర్గాయ అధికారి కొట్టేసేయండి నమ స్వామాయ చాయ నమస్తామ్రాయ మానస్వాకయతనే మానవాణి మానవోషమానవీరాన్మానోర్జునాయ ప్రదాదేవాగ్యం సమ్యక్ం వరిప్రాప్తున్నా పురుషం జాతమగ్రదారేణ దేవాగంద కార్యార్షయస్మాభ్య కల్పైన పంచమస్తో బాహుకావూరోపాదాప్యతే బ్రాహ్మణో సమకమాచేద్ బాహురాజన్యకృతా గౌరీ ఓం సంవత్సరస్కందనమభయో సమాగ్రస్పభ్యో ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ధన్వంతరీ దేవి దండం పెట్టుకోండి. ఓం ధన్వరాయ ధన్వరాజన్యేమ ధన్వరాజయ ప్రాథమజోయేమ ధనుష్యత్రోరకరామనాద్రవా ప్రతిజోరేమ శాంత ప్రతివేశమంతరిక్షంజోర్నోదేవద శాంతి 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 కైశ్వర్యాభిద్రస్తు శరీర ఆరోగ్యతా సిద్ధిరస్తు అతిశీఘ్రమే శరీరే వజ్ర శరీరాఫలాదాప్తిరస్తు శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి పరిపూర్ణ కథాసిద్ధిరస్తు. మా ప్రీతమ నేత మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురైన సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా మా నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ దేశం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలని ఉద్దేశంతో ఈరోజు మా కాకినాడ రూరల్ మండలం స్వామినగర్ శివాలయంలో పెద్ద ఎత్తున ఇవాళ స్వామినగర్ ప్రజలందరూ కూడా ఆ డిప్యూటీ సీఎం గారు ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఈరోజు మేము శివాలయంలో ప్రార్థన చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము మీద మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాం. ఈరోజు మన రాష్ట్రం చాలా ఇబ్బందుల పాలవుతున్నది. దానికోసం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా కష్టపడి పెద్ద ఎత్తున కేంద్రం నుంచి గ్రాంట్లు తెచ్చి ఈ రోజు రాష్ట్రంలో రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలటువంటి వాటర్ కానీ, డ్రైనేజీ కానీ, ప్రజలకు అవసరమైనటువంటి ఆరోగ్య విషయాల్లో కానీ వాళ్ళు పెద్ద ఎత్తున కృషి చేస్తామన్నారు. దానిలో భాగంగా ఈ రోజు రకరకాలుగా తిరగడం వల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం పాలయ్యారు. వారందరూ కూడా మా నాయకులందరూ కూడా బాగుండాలి, కూటమి నాయకులందరూ బాగుండాలని మేము ఇవాళ ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పడం జరుగుతున్నాం. మహిళలకి 33% రిజర్వేషన్లో మోడీ గారు పార్లమెంట్లో పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలన్నీ కూడా దాన్ని ఆ బిల్లుని వీగిపోవడానికి చాలా ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. కానీ దీంట్లో కూడా మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు పెద్ద మనసుతో ఆలోచించి
మేము ఒకటో కోరుతున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళు మీ అందరూ కూడా బీసీలు, ఇతర సామాజిక వర్గాలు ఉన్నాయి. మేము ఒకటో కోరుతున్నాం, భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఏ విధైతే అధికరణ ఆర్టికల్లో ప్రవేశపెట్టిందో 50% రిజర్వేషన్ని, ఆ రిజర్వేషన్ ప్రకారం ఓబీసీలు కూడా రిజర్వేషన్ కల్పించి ప్రతిపక్షాలను కలుపుకొని ఆ విధంగా బిల్లు ముందుకెళ్తే ఈ బిల్లు సక్సెస్ అవుతుంది తప్ప మన ఏదో 33% ఓన్లీ ఎస్సీలకి ఎస్టీలు పెట్టడం వల్ల బీసీలను నిర్వీర్యం చేయడం వల్ల మన పార్టీ దెబ్బతింటుంది. ఇది బీసీల్లో కూడా చాలా మదన పడుతున్నారు సార్. మీరు దయించి ఈ విషయాన్ని మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను కూర్చోబెట్టి మనం ఏవైతే భారత రాజ్యాంగంలో పొందుపరచాలనుకుంటున్నామో అన్ని రిజర్వేషన్లో 50% మించకూడదన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు 33% కాక 50%కు యావరేజ్ పెట్టి దాంట్లో ఓబీసీ రిజర్వేషన్ కూడా ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ లాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బడుగు బలహీన వర్గాలకి స్థానం కల్పించాలని మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మొత్తం కూటమిలో ఉన్నటువంటి కేంద్రంలో ఎన్డీఏ పక్షాలన్నింటికి మరీ కోరి ప్రార్థిస్తున్నాం సార్ మీడియా ద్వారా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిన్న అస్వస్థత గురయ్యడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, అనేక రాష్ట్ర ప్రజలకు కూడా ఆపద్బంధుడైన. ఎందుకంటే కష్టం వస్తే ముందు ఇబ్బంది పడకుండా, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆలోచన పడకుండా ఆయన కష్టం వస్తే ముందుకు వచ్చి ఆపదలో ఆదుకునే ఆపద్బంధుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన పార్టీలో మేము ఉండడం ఎంతో మాకు అదృష్టం అని భావిస్తూ ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభలో అయినటువంటి శ్రీ గౌరవనీయులు పంత నానాజీ గారు ఆదేశాల మేరకు ఆయన ఆరోగ్యం పట్ల, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం పట్ల అందరినీ గ్రామాల్లో, పట్టణాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లోని పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మా గ్రామంలో ఉన్నటువంటి గౌరీ కేదారేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల, అలాగే ఈ గౌరీ కేదారేశ్వరి అమ్మవారి, అలాగే శ్రీ అమ్మవారు ఈ రాష్ట్రానికి వారాహి అమ్మవారు అన్న పదాన్ని గుర్తు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాలలు వేసి, ఆయన దీక్షలు వేసి, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ వారాహి అమ్మవారి యొక్క విశిష్టతను తెలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కుదుటపడి రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజల రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు ఉన్నటువంటి ఈరోజు కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని అందరూ ప్రార్థనలే కాదు, చర్చిల్లో పూజలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. మా గ్రామంలో వీర మహిళలతో, ఇలా ఇక్కడున్న నాయకులు, టీడీపీ కూటమి నాయకులతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఫలించి త్వరగా కోలుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరెన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై మోడీ, జై మోడీ. ఓం నమః శివాయ.